ఓం శ్రీ సాయిరామ్. మన అందరి తరఫున స్వామివారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ 2006లో స్వామి అతిరేక మహాయజ్ఞం చేసినప్పుడు మనకి ఈ ఆర్చులు ఫస్ట్ చేయమని చెప్పారు. ఆ ఆర్చులు ఒకటి గణేష్ గేటు, రెండోది గోపురం గేటు, ఈశ్వరమ్మ గేటు, స్టేడియంలో 2, ప్రైమరీ స్కూల్ బ్యాక్ సైడు. మళ్ళీ ఇప్పుడు స్వామి యొక్క 100th బర్త్డే మా సత్యసాయి స్టూడెంట్స్ అందరికీ అవకాశం స్వామి ఇచ్చారు. ఈ ఆర్చెస్ అనేటువంటివి తయారు చేయాలి, ఇవన్నీ బ్యూటిఫుల్గా డెకరేట్ చేయాలని చెప్పి మేనేజింగ్ ట్రస్టీ గారు శ్రీ సత్యసాయి స్టూడెంట్స్ ఆలుమ్నై యూనివర్సిటీ వాళ్ళకి అందజేశారనమాట. రకరకాల సేవలు చేయాలని చెప్పి మాకు చెప్పారు. దాంట్లో ఇది ఒక భాగంగా మేము టేకప్ చేసామన్నమాట. సో సత్యసాయి స్టూడెంట్స్ ఈ ఆర్చెస్ తయారు చేస్తానికి వాళ్ళు పూనుకున్నారు. అలాగే దీంట్లో భాగంగా కరుణాకర్ గారని వారు సినీ ఫీల్డ్లో వారికి 30-40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. వారి హెల్ప్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ తయారు చేసే వాళ్ళందరూ కూడాను మనకి సినీ ఫీల్డ్ నుంచి వచ్చారు. వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి వచ్చారు. చాలా రకాల టీమ్స్ ఉన్నాయి దీంట్లో. ఆర్టిస్ట్ టీమ్ అని, తర్వాత మౌల్డర్స్ టీమ్ అని, కార్పెంటర్స్ టీమ్ అని, వెల్డర్స్ టీమ్ అని, వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే మనకి ఇంత పెద్ద ఆర్చ్ కానీ లేకపోతే ఇంత బ్యూటిఫుల్ ఆర్చ్ కానీ రావడం జరిగింది. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. నాకు ఫస్ట్ ఛాన్స్ ఏంటంటే షిరిడి సాయి పరిసాయి దివ్య కథలో ఐ కుడ్ హెల్ప్ అంజలి దేవి టు డూ ద సీరియల్. ఇది నా సెకండ్ గోల్డెన్ ఆపర్చునిటీ ఆర్చెస్ దగ్గర. అదే 100th బర్త్డేకి రావడం చాలా అదృష్టం. మనకి స్వామి ఉన్నారని చెప్పి ఈ ఆర్చెస్ విషయంలో దిగి అల్యూమినియం బాయ్స్ వాళ్ళు అడిగినప్పుడు నేను చేస్తానని చెప్పి ఏం చేస్తారు ఏం చేస్తారు నాకు తెలియదు. అట్లా హనుమంతులాగా నేను కూడా ఓకే స్వామి అని చెప్పి అనుకుని దిగాను. దిగి స్వామి మొత్తం దగ్గరుండి అన్ని హెల్ప్ చేసి ఇంత పెద్ద కార్యాన్ని సాధించాం. ఇదంతా ఆయన దయవల్లే. స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే రత్నాకర్ గారికి, వైస్ ఛాన్సలర్ గారికి, ఓల్డ్ బాయ్స్ స్టూడెంట్స్కి. సో సత్యసాయి స్టూడెంట్స్ ఏం చేశారంటే వీళ్ళు అంతా కలిసికట్టుగా ఈ డిజైన్స్ అప్రూవ్ తీసుకున్న తర్వాత వీళ్ళందరినీ ఒక 130 మందిని హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఇక్కడే పుట్టబర్తిలోనే ఉండి లాస్ట్ 1 month నుంచి ఉండి చేస్తున్నారు. దీనికి కావాల్సిన రా మెటీరియల్స్, తర్వాత దీనికి కావాల్సిన స్కిల్డ్ పీపుల్ అంతా కూడాను హైదరాబాద్ నుంచి వచ్చారు. కొంత లోకల్గా కూడా సోర్స్ చేయడం జరిగింది. రామోజీ ఫిలిం సిటీ, అన్నపూర్ణ ఫిలిం సిటీ నుంచి వచ్చి వీడు బాహుబలి సినిమాల్లోకి సెట్టింగ్స్ చేసిన వాళ్ళు అన్నమాట. వీళ్ళు వితిన్ 1 monthలో ఇంత పెద్ద ఆర్టిస్ట్ చేశారంటే వాళ్ళ ఎఫెక్ట్ స్వామి అనుగ్రహం. ప్రతి క్షణంలోని స్వామి మనం కాపాడుతూ వాళ్ళందరికీ బయట రూములు ఇచ్చి మాటిమాటికి అలాగ వచ్చిన అవకాశాలన్నీ వాళ్ళకి ఫుడ్ అన్ని ఏర్పాట్లు చూసుకొని వాళ్ళు మాతో ఒక బ్రదర్స్లో మాతో కలిసిపోయి ఓం శ్రీ సాయిరామ్, జై జై సాయిరామ్ అంటూ పాడుతూ చేస్తూ ఆనందంగా ఎంతో వాళ్ళు మాతో కలిసిపోయి వీళ్ళందరూ మాతో బాగా సహకరించి చేశారు. ఫస్ట్ మేము స్కెచ్ చేస్తాం. స్కెచ్ చేసిన తర్వాత అది డిజైన్స్ తీసుకెళ్ళి మౌల్డింగ్ ఇచ్చేసి అక్కడ నుంచి కార్పెంటర్ వాళ్ళు తీసుకొని అక్కడ వెల్డింగ్ వాళ్ళు ఫినిష్ చేసి అట్లా మెయిన్ ఏంటంటే ఇది 7 ఆర్చెస్ ఒక 1 month లోపల అవటం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. నీలీలలు ఎన్నగా ఎవరి తరమయా సాయి, నీవు లేని చోటు లేదు నీతోనే జగమయా.